ఒక అందమైన అడవిలో ఎన్నో రకాల పక్షులు కలిసి ఎంతో సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో చిట్టి అనే చిన్న పిచ్చుక, ఆమె అన్నయ్య చిన్ను అనే పిచ్చుక ఉండేవారు. చిట్టి, చిన్ను ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. చిన్ను ఎప్పుడూ తన చెల్లిని జాగ్రత్తగా చూసుకునేవాడు. చిట్టి కూడా తన అన్నయ్యకు సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం అడవిలోని పక్షులన్నీ చాలా ఉత్సాహంగా కనిపించాయి. ఈరోజు ఏదైనా పండుగ అని చిట్టి అడిగింది. అప్పుడు చిలకమ్మ నవ్వుతూ, అవును, ఈరోజు రాఖీ పండుగ. ఈరోజు అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి ప్రేమతో ఆశీర్వాదాలు తీసుకుంటారు అని చెప్పింది. చిట్టికి చాలా ఆనందంగా అనిపించింది. అయితే నేను కూడా నా అన్నయ్య చిన్నుకి ఒక ప్రత్యేకమైన రాఖీ కడతాను అని అనుకుంది. కాని చిట్టి దగ్గర రాఖీ లేదు. అది చూసిన నెమలి, చిలక, కోయిల, మైనాలు కలిసి చిట్టికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. నెమలి కొన్ని అందమైన రంగురంగుల ఈకలు ఇచ్చింది. చిలక చిన్న ఎర్రటి పువ్వులు తెచ్చింది. చెర్రీ పువ్వు, కోయిల మెత్తని గడ్డిపరకలు తీసుకొచ్చింది. అందరూ కలిసి ఒక అందమైన రాఖీ తయారు చేశారు. చిట్టి ఆ రాఖీని చూసి, ఇది నా అన్నయ్యకు చాలా నచ్చుతుంది అని సంతోషించింది. రాఖీ పండుగ రోజు అందరూ ఒక పెద్ద చెట్టు కింద చేరారు. చిట్టి తన అన్నయ్య చిన్ను దగ్గరకు వెళ్ళింది. అన్నయ్య, నీకు రాఖీ కడతాను. నువ్వు ఎప్పుడూ నన్ను కాపాడాలి అని చెప్పింది. చిన్ను నవ్వుతూ, నిన్ను ఎప్పుడూ కాపాడుతాను చిట్టి, నువ్వు నా చెల్లివి కదా అన్నాడు. చిట్టి ప్రేమగా చిన్ను రెక్కకు రాఖీ కట్టింది. ముడి ఎరుపు రంగు హృదయం. అందరూ చప్పట్లు కొట్టారు. అంతలో ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. చెట్టు మీద ఉన్న చిన్న పక్షి గూడు గాలికి ఊగసాగింది. అందులో 3 చిన్న పిల్ల పక్షులు ఉన్నాయి. అయ్యో, పిల్లలు కింద పడిపోతారు అని చిట్టి అరిచింది. చిన్ను వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు. అందరూ కలిసి గూడును బలమైన కొమ్మకు కట్టారు. చిన్న పక్షి పిల్లలు సురక్షితంగా ఉండిపోయాయి. అది చూసిన చిట్టి ఆనందంతో, అన్నయ్యా, నువ్వు నా రాఖీని నిజంగా గౌరవించావు అని చెప్పింది. చిన్ను నవ్వుతూ, రాఖీ అంటే కేవలం దారం కాదు చిట్టి, అది ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు కాపాడుకోవాలనే మాట అన్నాడు. అడవిలోని పక్షులన్నీ ఒక్కసారిగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అని ఆనందంగా కిలకిలమన్నాయి. ఆ రోజు నుంచి ఆ అడవిలో రాఖీ పండుగను పక్షులందరూ కలిసి జరుపుకునేవారు. నీతి: రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, ఆప్యాయత. మనకు సహాయం చేసిన వారిని మనం కూడా ప్రేమతో కాపాడాలి.